ఎవరు కొద్దిగా మేనేజ్ చేసి ఎథిక్స్ కాదు ఎత్తి గుద్దుతా నా దగ్గర ఎథిక్స్ అన్నా అంటే బెస్ట్ ఫీమేల్ యాక్టరా ఏమదే మళ్ళా జిమేల్ బెస్ట్ జీమెయిల్ యాక్టరా మళ్ళా నిన్ను పెట్టే కాదాడ నిన్ను పెడితే అది ఏం కొంప చేస్తావు నాకు తెలుసు అది అప్పుడు బ్యాంక్ అవ్వదు నాకు బాగా తెలుసు Audio Jungle. పక్కన కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హలో హలో సార్, వన్ షాట్ 1080 రూపీస్ సార్. ఏంది? మామూలు సార్ నైట్ టైమ్స్ వేసుకునేటివి. అదేలే 1470. సార్ మీ గురించి చాలా తక్కువ అనుకోండి సార్. రియల్లీ యు ఆర్ రియల్లీ అమేజింగ్ పర్సన్ సార్, ఇంక్రెడిబుల్. ఏమైంది సార్ అలా ఎలా 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 చేయగలిగారు సార్? నేనేం చేయలే మేడం. సార్ మీరు బ్యాంక్ మేనేజర్ ని ఎలా ట్రాన్స్ఫర్ చేయించగలిగారు? ఓ బ్యాంక్ మేనేజరా? అదే రియల్లీ అమేజింగ్ అండ్ అంబ్రెల్లా సార్. అదే అది మనమే చేపించలేదు అంతా మొత్తం ఎలా సార్? హౌ? మనం నెట్వర్క్ అట్లాంటిది కదా, మన అందరినీ మనం మారిపోవడం ఎంచేపు, తీయించడం ఎంచేపు ఉన్నారు అనుకుంటా. మీరు చేంజ్ చేస్తారని చెప్పి 5 days కూడా అవ్వలేదు, అప్పుడే మేనేజర్ ని మార్చేయడం ఏంటి? మన నెట్వర్క్ అంత ఉంది మేడం. నేను ఒకసారి కానీ నేను అనుకుంటున్నా అనుకో, నా ప్రభుత్వం ఈ ప్రపంచంలో మొత్తం అంతా నా చేతుల్లోనే ఉంది. సార్ మీది కూడా ఉందా మీ చేతిలోనే? మీది మీ చేతిలోనే ఉందా? ఉంటా. ఏం మేడం? మా జాతకం మనతో ఉంటుంది మేడం ఇప్పటికేనా. రియల్లీ షాక్ సార్. మరి మీరు తక్కువ చేస్తారు మేడం. మీరు నేను ఏదైనా అనుకున్నానా సాధించేవరకు అది అట్లే ఉంటుంది, అట్లే తీసుకొని పోతాను. కొత్త బ్యాంక్ మేనేజర్ ఇప్పుడే వచ్చిన సార్. ఎలా 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 ఉన్నారు అతను? హలో వాళ్ళు అతను కాదు సార్, మీరు చెప్పింది లేడీని పంపిస్తాను కదా. అదే లేడీని అంటాడు మేడం. లేడీనే. తన గురించి అయితే పెద్దగా తెలియదు కానీ కొద్దిగా వాయిస్ ఒకటి కొద్దిగా రఫ్ ఉంది సార్. అతను మేడం ఆ లేడీ వాయిస్ కాదు, ఫస్ట్ ఎడ్యుకేషన్ సూపరు, అసలు పద్ధతి గల అమ్మాయి, ఈమె ఎరగని అమ్మాయి, బ్రహ్మాండం చూస్తుంది. మీరేరుతారా మేడం? ఏరుగని అమ్మాయి అన్నారు కదా మీరు. అదే భలే బ్రహ్మాండంగా పెంపకంలో ఎలా నేర్చుకోవాలంటే అలా అతను చూసి నేర్చుకోవాలా. మీరేరుతారా మేడం? సార్ మీరేరుతారా అంటే నేను ఆడది లేదు, నేను చేస్తాను కానీ ఎలా చూడు అంత పద్ధతిగా అమ్మాయి ఎవరు సెలెక్ట్ చేశానంటేనే నాకు అర్థమైపోయింది సార్. షీ ఇస్ ది పర్ఫెక్ట్ లేడీ. పర్ఫెక్ట్. విష్ చేస్తారా ఒకసారి? మేడం తను ఇప్పుడే పోస్టింగ్ తీసుకుంది కదా, విష్ చేస్తారా? ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మార్నింగ్ ఫస్ట్ టైం కమింగ్ ఇన్ సైడ్. ఇంకా మర్యాదగా ఇవ్వండి, మర్యాదగా మాట్లాడండి మేడం కి. సార్ వాంట్ టు స్పీక్ విత్ యూ. ఇస్ ఇట్ ఓకే? సార్ ఇస్తున్నాను సార్. ఓకే. హలో. ఓ హలో, ఏ బజార్ ఎవరు నువ్వు? ఎవరో మాట్లాడేది? బ్యాంకు ఫోన్ చేసి ఏమా మూతి ఏమడిపోయింది ఎవరికన్నా, లేదా నోట్లే కనిపెట్టారా? మాట్లాడరే.
ఏ లోపరమండా నువ్వు ఎట్లా వచ్చినావు మళ్ళీ అట్లెక్కి నువ్వు ఏ లోపల నా కూడా నేను బ్యాంక్ జాబ్ కొట్టాను, నీకెవరు చెప్పినారా? ఓకే మేడం సారీ మేడం మేడం మీరు ఎవరు మేడం? నా కూడా మీరు మీ నాయన పేరు ఏం పేరు మేడం? నీ ఎందుకురా వచ్చా బ్యాంకు ఎందుకు చేసిన ఫోన్, అది చెప్పురా లుచ్చా. ఏ నాకు వస్తాయి బూతులుగా. మీ నాయన పేరు ఏం పేరు అంటానా? ఏ మా నాయన పేరు నీకెందుకురా గొజ్జా? ఏ గొజ్జముండా గొజ్జ అట్లా ఏ గొజ్జా బ్యాంకు ఎందుకు నన్ను ఎందుకు లైఫ్ లో ఉన్నావా నువ్వు? ఈ బేవర్దానం నీకెవరు ఇచ్చారు? ఇట్లా ఉద్యోగం నీకెవరు ఇచ్చారు? బేజారు ఉండదన అసలు నీకెట్లా వచ్చింది? అసలు నీకెవరిని పంపినారే? ఏమన్నా పని చేసుకుంటున్నావు? బైపాస్ లో లారీలు వస్తున్నావా? నీకు పుట్టుకథలు ఎప్పుడు పోతారా నువ్వు? ముద్రష్టపోడా ఎప్పుడు చూస్తావురా నువ్వు? నువ్వే ముద్రస్తాని, నువ్వే లోపడదాని. నీ నోట్లే సాడబోయ్యా, నీ నోట్లో ఉండదానా? ఎప్పుడు బైపాస్ లో పడి గొజ్జనాడు రే ఎంత మందితో నువ్వు ఇంకా పొలాల్లో వంకుంటావురా? ఏ అరచిగొజ్జముండా లోపల ఉండదానా? సైతాందనా? బజార్ కొండలే గుట్టలే పోయి ఉండదనా? నువ్వు మళ్ళా వచ్చినాక ఆడైనావా? ఎవరిని నాన్ చేయాలని వచ్చావు నువ్వు? దేవర్జాన మళ్ళీ బ్యాంక్ మేనేజర్ చెడ్డి కూడా వేసుకోవు, ఆడి పోవడము పొలంలో ప్యాంట్ ఇప్పడము. నువ్వు ఉత్తలంగా వేసుకుని గుర్రని తిరుగుతావు కదా నువ్వు. మరస మాట్లాడేది నువ్వు. నీ చెత్త ఉండదనా? చెత్త వరాలు చేసుకుంటా నీ పని చెప్తాను. అసలు ఫోన్ ఇచ్చినది ఈ బేవర్స్ ఫోన్ ఎక్కడ? ఏ బేవర్స్ గివర్స్ అనుకో లోపడదానా? అది నీ ఎట్లా పాప కదా పాప. నువ్వు ఇచ్చినది నాకు ఏ బేవర్దానా? నీ మాదిరి గబ్బు గబ్బు చాలా డీసెంట్ పర్సన్. డీసెంట్ వాడు చెడ్డి లేకుండా పొలంలో ఊరుకుంటాడు. ఏ నువ్వు పొలాలు నువ్వు వంగుంటావే? గాడిద ముండా సైతాన్ ముండా లోపడదానా? అనకండి, చాలా మంచి వ్యక్తి అతను. మేడం ఏదో సీరియస్ ఉన్నట్టుంది, మిమ్మల్ని ఎవరో అనుకుంటున్నట్లుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మేడం అతను చాలా మంచి అమ్మాయి. అతను వాయిస్ అలా ఉంటుందేమో కానీ చాలా పర్ఫెక్ట్ అమ్మాయి. చాలా మర్యాద ఇస్తుంది దాన్ని. ఏదో కొద్ది వాయిస్ చేంజ్ ఉంటది కానీ నువ్వు నా గురించి ఇచ్చేది ఏందిరా మంచితనంగా? నువ్వు నాకు వస్తాయి ఏంటి సార్ ఒక బ్యాంక్ మే ఇలా మాట్లాడుతుంది? ఇంకా సార్ ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి పంపారు. అసలు ఈ బ్రాంచ్ ఉండాలా లేకపోతే ఏమవ్వాలా? మేడం మీ గురించి మళ్ళా ఇది నచ్చలేదంటే మళ్ళీ కొన్ని రోజులు 3 రోజులు ఆగండి, మళ్ళీ పంపిస్తాను కాల్చుంటే. ఏ పేపర్ నీకేం పగిలిపోద్ది నీకు. మేడం బ్యాంకు కాల్ చేసాడు మరసా మాట్లాడాను సార్. మీ మరసాక నువ్వేంది మాట్లాడుతావు? నీ గొంతు బరి గొంతుదా? నువ్వు చచ్చిపోయాను మళ్ళా స్టార్ట్ చేసేవారా? ఎందుకు నీకు ఇంత లైక్? ఈ గుజ్జముండా పక్కన మేడం ఉందా చూసుకొని మాట్లాడే లోపడతాను ఒక ఆడదాని గొజ్జగా. ఈ గొజ్జముండా లోపడతానా? సైతాన్ ఉండా అరగొజ్జముండా పండబెట్టుకోసిన పాపం నీకు లోపడతానా? పెడుతున్నారు కదా పొలాల్లో. కాల్ చేసి నీకు చాలా సీరియస్ ఉండని చెప్తున్నా చూడరా. పెట్టు నీ అక్క నీ పెట్టు నీ అబ్బా పెట్టు నీ అబ్బా పెట్టు. జీతం పనిమానాలు తెచ్చుకుంటే ఎంత ఇది ఏం చేయమని ఏం చేస్తాను నువ్వు? నీ ఏం చేయమని ఏం చేస్తాను నువ్వు? ఏం సరే బిడ్డనా? ఏదో తలకాయ వస్తుంది నువ్వు తలకాయన బొంగుల నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు? నువ్వు ఎవరికి పన్నాను పెట్టాలి మడసా పెట్టాలి కదా. అవే కదా నువ్వు ఇమ్మండి లడ్లా. ఏం లడ్లా గిట్లా ఏమే ఇవిలే మన ఏదది తాటి పుంజులు. అవే కదా నువ్వు ఇమ్మండి లడ్లా. ఏం లడ్లా గిట్లా ఏమే ఇవిలే మన ఏదది తాటి పుంజులు. ఏ సైతాన్ మొమ్మడ మాట్లాడేది ఏంది? ఏం టాపిక్ మాట్లాడతాను? ఏం మాట్లాడతాను నేను? ఎట్లా వాళ్ళకి ఇచ్చాను అంటానా? ఏంది ఇచ్చినానో చెప్పిస్తావు? ఎట్లా వాళ్ళకి ఇచ్చినా ఏంది ఇచ్చినాను?
నీ మానం మర్యాద ఇచ్చినానా లేదా ఏమిచ్చినా? నీ యవ్వనాన్ని ఇచ్చినానా నేను ఏం చెప్తున్నానా నీకే? లేదా నీ పొలాలను ఇచ్చినానా? పొలాలు ఆడనే ఉన్నాయి కదా వెనకాల పెద్ద పెద్ద పొలాలు. ఏ నాకు ఊరికే చిన్నగారు గేమ్ ఆడుకునేటప్పుడు వచ్చినానుకో. నువ్వు మళ్ళీ ఎథిక్స్ లేకుండా మాట్లాడినావు అనుకో, నీకే కొద్దిగా మేనేజ్ ఎథిక్స్ కాదు, ఎత్తి గుద్దుతా. మళ్ళా నా దగ్గర ఎథిక్స్ అన్నా అంటే కొద్దిగా మేనేజ్ ఎథిక్స్ కాదు, ఎత్తి గుద్దుతా. మళ్ళా నా దగ్గర ఎథిక్స్ అన్నా అంటే మ్యాటర్ ఏంది చెప్పు. నువ్వు ఎప్పుడు చూసినా సొట్టరాద్దు, చక్కగా రా. నువ్వు చక్కగానే చెప్పు. చక్కగా ఉండి మాట్లాడతారే కానీ చెప్పు. నీకు అర్థం కాలే. నాకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్పొద్దు. అర్థం కాని వాళ్ళతో ఎంతసేపు అని వాదిస్తావు? అర్థమైన వాళ్ళు చెప్పు పో. ఏం మాట్లాడుతున్నావు నువ్వునా? చెప్పురా మళ్ళా. చెప్తాడా అర్థం కాలే. అసలు ఏం చెప్పినావు అర్థమయ్యకి? ఆ పని మనం ఎవరుగా నీ మా నాన్న నీదేదో ఇచ్చేసినా అన్నావు. పూర్తి చెప్పి సాగు ఈయననా ఓనా? చెప్పు. పూర్తి చెప్పి సాగు ఈయననా ఓనా? చెప్పు. ఆ పాపడతాను ముళ్ళకి ఇచ్చాము మమతా మేడాన్ని పాపర్ది గీపర్ది అని ఇంకోసారి మాట్లాడినావు అనుకో, దైవ సాక్షి చెప్తాను, నీ 4 హెడ్ 4 పార్ట్స్ అవుతుంది. సీరియస్ చెప్తాను మళ్ళా. దైవ సాక్షి చెప్తాను, నీ 4 హెడ్ 4 పార్ట్స్ అవుతుంది. సీరియస్ చెప్తాను మళ్ళా. నీకు రెస్పెక్ట్ ఇచ్చేకి లేకపోతే ఇడిచిపెట్టు. నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, నేను మంచి చూసుకుంటా, నేను ఎట్లా కావాలంటే అట్లా నేను ఏదో చేసుకుంటా. నువ్వు మధ్యలో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడద్దు. అమ్మ జీవితం తగల. అదే నాకు నచ్చదు. నేను ఏం మాట్లాడతావు? నేను ఏం వినపడతా? ఎవరినంటా కూడా ఒకసారి క్లారిటీ చేస్తావా? అప్పటికేమన్నావు? ఎవరినంటావు నువ్వు? ఎవరంటా? ఎవరినంటాను? బ్యాంకులో పని చేసా పాపనే. బ్యాంకులో చాలా మంది పని చేస్తాంటారు. నువ్వు మాస్టా పాపనే? బ్యాంక్ మేనేజర్ గురించి చిల్లర ముండలు మాస్తాడు. చిల్లర ముండయే బజార్ ముండ. ఎవరే చిల్లర ముండలు మాస్తాడు? చిల్లర ముండయే బజార్ ముండ. ఎవరే? నీకెట తెలిసింది మన మమతా మేడం అట్లాని? ఎవరు చెప్పినారు నీకు? ఎవరు చెప్పినా నీకు అట్లాని? 1,00,000 మంది సవాతి కూతురు అంటారు. అవన్నీ నిజాలైపో. ఎంత మీ అత్త కూతురు అని చెప్పి నువ్వు మళ్ళీ బజార్ ముండా చిల్లర ముండా అనే పదాలు వాడద్దు. అర్థమైందా? ఏందనైనా ఇప్పుడు ఇతను ఏ గుట్లమ్మడా నీకు చెప్పేది నాకు సెల్ తీసుకో. నువ్వు సెల్లిగిల్లు కాదు, నీ అర్థమవుతుందా? మేడం ఇప్పుడు బజార్ ముండా చిల్లర ముండా అని అనేది మీకు పంపించిన చూడండి. ఏమి ఓ అమ్మ రికార్డింగ్ ఇస్తావు నువ్వు? ఏమైంది ఇప్పుడు? మేడం ఇప్పుడు బజార్ ముండా చిల్లర ముండా అని అనేది మీకు పంపించిన చూడండి. ఏమి ఓ అమ్మ రికార్డింగ్ ఇస్తావు నువ్వు? ఏమైంది ఇప్పుడు? ఆహా విధాడిందిరా నీతో నీ వింతనా. ఏమి నేను మమతా మేడం నల్లా గుట్లమ్మడా నువ్వు మార్చావే ఆ మేనేజర్ అంటాడా? పెట్టావు ఏ గుట్లమ్మడా? ఫస్ట్ డిలీట్ చేయి. మేనేజర్ పాపను మార్చావు కొత్తగా. ఆ పాప ఎవరు? గంగరాజ్ కూతురే. అది లోపడముండా. వాడేవుడు ఈ పాప ఎవరు? ఆ పాప ఎవరు? గంగరాజ్ కూతురే. అది లోపడముండా. వాడేవుడు ఈ పాప ఎవరు? ఇది పెద్ద నెట్వర్క్ లో ఎవరెవరో చెప్పింటావు, వాళ్ళు తీసుకొచ్చి పెట్టింటారు. తప్పే ఉంది. ఏ సైతాన్ గురించి ఎంక్వైరీ చేయి. నేనేమో చేస్తా ఎంక్వైరీ? నేనేమన్నా బ్యాంక్ ఎంక్వైరీ పర్సన్ లేదా నేనేమన్నా ఉద్యోగాలు? దూల అంతే, ఇంకేం వేరేదేం లేదు. దూలతో ఎవరు పడితే వాళ్ళకి ఇప్పించేస్తాంట. ఏ దూలమ్మడా నీకు? దూల అంటే నీ పెట్టుకో, మడిచి నీ కుట్టు పెట్టుకో. అది ఆ భయం ఉంది. అర్థమైందా? నీకు కూడా దూలు ఉంది నాతో దెబ్బలు తినాలని. నీకు అర్థం కాలేనా? చాలా చిల్లర ముండా. నీది ఆ బ్యాంకు, నువ్వేమన్నా బ్యాంకు నడుపుతానావా? బ్యాంకులో ఎవరు ఎంప్లాయీలు పనిచేసి నీకేమి? నువ్వు ముజరల్ స్టెప్ నా కొడుకు, అదొక ముజరల్ స్టెప్ ఉండా జాబ్ చేస్తుంది. మీ ఇద్దరు ధూమ్ తగిలన్నా పోయి సావరు. నువ్వు ముజరల్ స్టెప్ నా కొడుకు, అదొక ముజరల్ స్టెప్ ఉండా జాబ్ చేస్తుంది. మీ ఇద్దరు ధూమ్ తగిలన్నా పోయి సావరు.
వాడేమో వాళ్ళని తీసేయండి వీళ్ళని తీసేయండి అనుకుంటా. ఫస్ట్ మీ ఇద్దరిని దేశంలోంచి తీసి పడేస్తే ఏమో మనిషి అందుకుంటారేమో. వద్దు ఆ పాప వ్యాంజలు మార్చండి, కింద జ్యూస్ షాపులు మార్చండి, వాడేమో అటెండర్ మార్చండి. ఎంతమందిని వాడు ఎవడో అయిపోయి మంచి గుడ్ వెల్ నోన్ పర్సన్ జీరాజు గారిని వేరే అకౌంట్ సెక్షన్ డిపార్ట్మెంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించినాను. సర్లే లేడీని పెట్టన్నావు, లేడీని పెట్టినాను బ్యాంక్ మేనేజర్గా. ఇంకా ఏం నీకు నొప్పి? అట్లా బజార్ ముందు పెట్టించేకి మళ్ళీ నువ్వు లేదా దీన్ని బాతులు గడిగా పెట్టించేద్దునా జాబ్ తీపిచ్చి? అదే చెప్పే ఎవరిని? మమతా మేడంని. లేదా దీన్ని బాతులు గడిగా పెట్టించేద్దునా జాబ్ తీపిచ్చి? అదే చెప్పే ఎవరిని? మమతా మేడంని. ఏమే అట్లా మళ్ళా అట్లా దీని మీద మీరు మాత్రం చేయరు. ఏ పనులు పడితే ఆ పనులు. వాళ్ళు కష్టపడి చదివి ఉన్న స్థానాలకు వెళ్ళి వాళ్ళమ్మ పేరు ప్రఖ్యాతలు సాధించి వాళ్ళు వచ్చి యాడా చెట్ల కింద గుట్ల కింద చదువుకుంటారు. చెట్ల కింద గుట్ల కింద చదువుకుంటారు, స్ట్రీట్ లైట్ల కింద కూడా చదువుకుంటారు. కష్టపడి వచ్చిన వాళ్ళు అట్లే చదువుకుంటారు. నీ లెక్క ఏసీలు పరుపుల మీద పండుకోరు. అర్థమైందే? కష్టపడే వాళ్ళు అట్లే ఉంటారు. చెట్ల కింద అయినా తోటలైనా ఆ పరిసరాల ప్రాంతాల్లో అట్లే ఉంటుంది. ఏ సైతం వాళ్ళ లాస్ట్కి ఏ స్థానానికి వచ్చి కూర్చున్నారనేది చూస్తారు ఎవరన్నా. వాళ్ళని చూసినప్పుడు మనం సెల్యూట్ అనాలి అంతే. ఇంకా హ్యాట్స్ ఆఫ్ అనాలి. ఇట్లా వేరే ఎక్కువ మాటలు ఉండకూడదు. నువ్వు నేను ఏం జరుగుతున్నాడా నువ్వు ఏం చెప్పు. ఏమి అది ఏం కావాల నీకు? గ్యాపి ఎందుకు ఇలా గ్యాప్? నువ్వు తీసుకోవాల గ్యాప్. ఈడు గ్యాపి ఎందుకు ఇలా గ్యాప్? నువ్వు తీసుకోవాల గ్యాప్. ఈడు అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. సరే ఆ చదువులేదు గిద్దలేదు పెద్ద లోపరం ఉండాలి. లంగాలో చెట్టు వేసుకోదు, ఉత్తర లంగా వేసుకుంటుంది, నైట్లు కొడుతుంది. నువ్వు ఎవరు లంగాలు చిడ్డీలు అనుకుంటా? నువ్వు అసలు మమతా మేడం ఏం పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నావు నువ్వు? ఇప్పుడు కూడా లైన్లోనే ఉంది. మేడం లంగాలు చిడ్డీలు అని వింటున్నాడు, మీరే విన్నారు కదా. దాని గురించి ఒకసారి యాక్షన్ తీసుకోండి. ఏమి ఎవరు నువ్వు అంటాడు? మేడమే కదా. వారమ్మా నువ్వు కన్ఫ్యూజన్తో నువ్వు ఇరుక్కవేదట్లున్నావు కదా. ఆ కూత ముందే చెప్తే నేను మేడం లైన్లో పెట్టిన కదా. మళ్ళీ ఎప్పుడు అప్పుడు ఇచ్చిందా రికార్డింగ్ లైన్లో అంటే ఫోన్ కాదు. అసలు పంపిన నా ఆ పాప చదువులేదేం లేదు. నాకు వాళ్ళిద్దరిని తీసేసి సరే మమతా మేడం ఏం చదివిందో ఎక్కడ చదివిందో నువ్వు చెప్పు. ఎక్కడ చదివింది స్కూలు? అక్కడ హైదరాబాద్ డిస్టిక్. హైదరాబాద్ డిస్టిక్. డిస్టిక్లో చదివి బాంబే విలేజా? బాంబే విలేజ్ చదివిండేది. బాంబే విలేజ్ పూణే మండలము. పూణే మండలం కానీ బయటలో నీకు వెళ్ళచ్చు. అక్కడ హైదరాబాద్ డిస్టిక్. హైదరాబాద్ డిస్టిక్ బాంబే విలేజా? బాంబే విలేజ్ బాంబే విలేజ్ పూణే మండలము. పూణే మండలం కానీ బయటలో నీకు వెళ్ళచ్చు. నాకు అన్నీ తెలుస్తుండే, నీ కథ తెలుస్తుంటది. ఆ బాబు ఎట్లా చదివిందో తెలుస్తుంటది. 10th ఎన్ని మార్కులు వచ్చినాయి బాబుకి? 99%. ఎంతకి? ఎంతకి? 200కి 299% వచ్చింది. ఎంత తక్కువ? ఎంత తక్కువ? ఎంత తక్కువ? 110. మళ్ళా జాబ్ ఎట్ వచ్చింది అంత తక్కువ అయితే? తక్కువ కాదు, దానికి ఎక్కువ. ఏమనుకోవటం ఆ క్యాస్ట్ కి. ఎంటర్ ఏం చదివింది? ఎంట్రా 3600. ఏం చదివిందన్నా? 3600 కాదు. అది ఏం చదువు? రేట్లు చెప్తాను. రేట్లు అడగలే. అదే డిసిసిఎన్, బిబిసిసిఎన్, ఎంపీసిసిఎన్ 3 చదివిందే. దాంట్లో 3 చదివిందే. 3 చదివించింది. డిగ్రీలో ఏం చదివింది? డిగ్రీలో 90. నీవన్నీ నైటీలు ఇవే ఉంటాయి చదువు కూడా. డిగ్రీలో ఏం చదివింది? డిగ్రీలో 90. నీవన్నీ నైటీలు ఇవే ఉంటాయి చదువుకోవడాలన్నీ. వేరే చదువులో కూడా నువ్వు నైటీలో. నువ్వు బజార్గా మాట్లాడద్దు నానా. అవి మేడం ఇది కూడా ఏనండి, మేము నైటీలు ఏదేదో చెప్తున్నాడు. అదో పెట్టింది నువ్వు. మళ్ళీ నువ్వు ఈడి చెప్పు. నేను ఎప్పుడెప్పుడు ఏమేమి పంపిస్తాంటారో తెలీదు. ఆ మేడంకి ఏమన్నా అవార్డులు ఏమైనా వచ్చినాయా? అవార్డులు చాలా ఏమేమి వచ్చినాయి? బ్రహ్మాండంగా వచ్చినాయి. ఏమొచ్చినాయి? నంది అవార్డు, బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు, సూపర్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫీమేల్ యాక్టరా? ఏమదే మళ్ళా జిమేల్ బెస్ట్ జీమెయిల్ యాక్టరా? బెస్ట్ ఫీమేల్ యాక్టరా? ఏమదే మళ్ళా జిమేల్ బెస్ట్ జీమెయిల్ యాక్టరా? సూపర్ గా ఉంది. ఇప్పుడు ఏం కావాలా? వాళ్ళని ఎవరు తీపిచ్చే కాదు. వద్దు నన్ను పెట్టేసి అంపైర్ కదా. అంపైర్ కాదు, ముందే దిక్కరే వేసుకో. నువ్వు మాటగాడే వేసుకో. అంపైర్ పెడితే ఒకటే బాల్ తగిలిందంటే నువ్వు
ఇప్పటికే అట ఇట అనే డాక్టర్లు కూడా కనుక్కోలేకున్నారు. నువ్వు మళ్ళీ అదోటి ఎంపైర్కి పోయి నువ్వు డైరెక్ట్ ఎంపర్ అవుతావు. నువ్వు అంపర్ కాదు, బ్యాగ్ మీద పెట్టినన్ని ఏముంది ఏం పరిమాణం దొరికించుకోండి, నాకేమీ నాకు అర్హత కదా. నీకు కాదు, బ్యాంక్ మేనేజర్ కి ఒక మ్యాథ్స్ పట్ల, సోషల్ పట్ల, ఫిజిక్స్ పట్ల, ఓ, అన్నీ ఉన్నాయి. మోరల్ సైన్స్ పట్ల ఉండాలి అవగాహన. మోరం సాట్లు పెట్టుకోండి మాకే. నీకు రాదురా. నాకు వచ్చునా చెప్పు, ఏం కావాలంటే చెప్పు. ఎవరు అన్ని అడుగు మరి చెప్తా. అది పెద్ద ప్రాసెస్. బ్యాంక్ మేనేజర్ అంటే చాలా ఉంటాయి. బ్యాంక్ మేనేజర్ అంటే బీసీసీ, ఎన్సీసీ, నేను ఐసీసీ, సిసి, కేసీకల్సీ, నైసీసీ చదవాల. బ్యాంక్ మేనేజర్ అంటే బీసీసీ, ఎన్సీసీ, నేను ఐసీసీ, సిసి, కేసీకల్సీ, నైసీసీ చదవాల. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అవన్నీ చదివితే హిప్పోపోటమస్ స్పెల్లింగ్ చెప్పు చాలు. ఇప్పుడు మాట PLARISSTT. రైనోసరస్ స్పెల్లింగ్. నీ సిసి. బ్యాట్మ్యాన్. బ్యాట్మెన్ PATTYD. నువ్వు తిను PATT కాదు. నువ్వు పీ తింటే వెనకలో టీటీ అని కొడతారు. నువ్వు తిను PATT కాదు. నువ్వు పీ తింటే వెనకలో టీటీ అని కొడతారు. లాస్ట్ బస్ స్టాండ్ టీటీ అని అమ్ముకుంటా పీడి నువ్వు వారా చిల్లర నాయలా. నీకు అది చులగానే ఉందే. నువ్వు టీ అంటాను, అదే తిని అదే టీలే అమ్ముకుందు. నువ్వు బయలుదేరు. ఇంకా ఇప్పటికే నేను చేంజ్ చేసిన. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తుంది. చచ్చిపో అంటే ఇప్పుడు కూడా మళ్ళా నీకు వద్దన్నావు మార్చిన. ఇద్దరు ఉద్యోగాలు నాడు తీసేయాలంటే అంత ఆశామాషి విషయం కాదు అది. కాదు, నన్ను పక్కన లేచి నన్ను నిన్ను పెట్టే కాదాడ. నిన్ను పెడితే అది ఏం కొంప చేస్తావు నాకు తెలుసు. అది అప్పుడు బ్యాంక్ అవ్వదు, నాకు బాగా తెలుసు. నిన్ను పెట్టే కాదాడ. నిన్ను పెడితే అది ఏం కొంప చేస్తావు నాకు తెలుసు. అది అప్పుడు బ్యాంక్ అవ్వదు, నాకు బాగా తెలుసు. మూసుకొని పో అన్నాను, పో. లేదా మేడంకే ఫోన్ చేయమంటావా, మేడంకి మెసేజ్ పెట్టమంటావా చెప్పు. ఏ పాప చూడ, నువ్వు మళ్ళీ చూడు, మళ్ళీ నీకు చాలా పరిణామాలు ఏదైతే మళ్ళీ నీకు ఎత్తిస్తా కూడా పోతాయి. నా పరిణామాలు నీ పిల్లలని ఇట్లా ఏలాడుకుంటూ పోతుంటాయి. నువ్వు పెట్టుకో నామాలు, ఊరందరికి పెడతాను నామాలు. Yeah.